హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వాయిస్. భర్తృహరి రచించినటువంటి భర్తృహరి సుభాషితం నుండి మనము ఒక సంస్కృత శ్లోకం చదువుకుందాం. ప్రతి మానవుడు తను అందంగా అలంకరించుకోవడం, హారాలు కంకణాలు అలంకరించడం, మరి చంద్రుడిలా మెరిసే హారాలు ధరించడం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం, ఇవన్నీ మనిషికి అలంకారాలు ఆభరణాలు అనుకుంటాడు. కానీ మనిషికి నిజమైన అలంకారం, నిజమైన ఆభరణము ఏంటి అని మనకు భర్తృహరి మనకు వివరించాడు. మాట, ఒక మంచి మాట, సంస్కారవంతమైన ఒక మాటనే మనిషికి నిజమైన అలంకారం. మాట గొప్పతనాన్ని మనకు సంస్కృత శ్లోకంలో మనకు వివరించాడు. మనం ఆ శ్లోకాన్ని చదువుకుందాం. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఈ శ్లోకంలో మనకు మాట గొప్పతనం, మాట మనిషికి ఏ విధంగా అలంకారం వివరించాడు. భావం చదువుకుందాం. బంగారు హారాలు కంకణాలు వ్యక్తిని అలంకరించవు. చంద్రుడిలా మెరిసే హారాలు పన్నీటి స్నానం, మరి శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో పూసుకోవడం, పువ్వులు అలంకరించుకోవడం, జుట్టు వంటివి మానవునికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన ఒక్క మాటనే మనిషికి నిజమైన అలంకారము. పైవన్నీ నశించేవి కాని, ఎప్పటికీ నశించని మాటనే మనిషికి నిజమైన ఆభరణం, నిజమైన అలంకారము. మనిషికి మాట అంటే మాట మంచిగా ఉంటే అదే మనిషికి అలంకారము. ఒక సంస్కారవంతమైన మాట, ఒక మంచి వాక్కు, అదే మనిషికి నిజమైన అలంకారము అని మనకు ఈ సంస్కృత శ్లోకంలో భర్తృహరి మనకు తెలిపాడు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.